కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడికి కూడా 2.5 లక్షల రూపాయలు విలువ చేసే ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పేసి అందరు యూనివర్సల్ హెల్త్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో కానీ లేకపోతే అంత ముందు కానివ్వండి, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోవటం మూలంగా కొన్ని హాస్పిటల్స్ వైద్యం చేయడానికి నిరాకరించడం కానివ్వండి, రకరకాల సమస్యలతో ఉచిత వైద్యం లభించని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు దాన్ని తప్పించడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్తో లింక్ చేస్తూ పేమెంట్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా వచ్చే విధంగా అసెస్మెంట్ కానివ్వండి, ఇమ్మీడియట్గా ఏదో ఇంత ముందుకు వెళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూతో ఎప్పుడు ఇస్తారు క్లెయిమ్ అనేది కాకుండా టైం లిమిట్ పెట్టి ఒక రోజులోనో 45 అవర్స్లోనో ఏ విధంగా ఇవ్వాలనేది ఒక స్కీమ్ పాలసీ తీసుకొస్తున్నాం. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ హెల్త్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. తద్వారా ఏమవుతుంది, దాని మూలంగా టెలిమెడిసిన్ ద్వారా కూడా జబ్బులకి మందు తీసుకోవటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ఈ సంజీవిని ప్రోగ్రాం కూడా తీసుకొస్తాను. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా కేటాయించాం. అత్యధిక ప్రాధాన్యతనిచ్చి గత ప్రభుత్వంలో కంటే కూడా ఎక్కువగా బడ్జెట్ని కేటాయించడమే కాకుండా గత సంవత్సరం చూస్తే కేటాయించిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టి పేదవాడి వైద్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4 కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ప్రత్యేకంగా ఈ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ఈఎన్టీ ట్రీట్మెంట్ కోసం ఈ ఎక్విప్మెంట్ వాడడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈఎన్టీ సమస్యల్ని ఇంకా మెరుగ్గా కొంచెం ఈజీ ప్రొసీజర్స్లో వాటిని మన ట్రీట్మెంట్ చేస్తానికి సాధ్యం అవుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. డబుల్ పంచర్ లాప్రోస్కోప్ ఈ ఎక్విప్మెంట్ మూలంగా ఏంటంటే చిన్న హోల్స్ 3 హోల్స్ వేసి దానికి ఉన్న ఎక్విప్మెంట్ యొక్క విశిష్టత ఆధారంగా ఎక్కువ బాడీకి డ్యామేజ్ లేకోకుండా ఈజీగా ప్రొసీజర్ చేస్తానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ హెచ్పివి ఇంజెక్షన్ మూలంగా పర్టికులర్గా గర్ల్స్ 14-15 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పాపలకి ఈ ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది. ఇదంతా కూడా ఏంటంటే క్యాన్సర్ రాకోకుండా నిరోధించడానికి ఉపయోగపడేది. మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలంటే వారికి కూడా తీసుకొస్తాం.